అవ్వ ఈ రెండు పట్టు నువ్వు ఒక్కొక్కటే పట్టాలి. సాల్పత్తి అత్తమ్మ అవ్వా అబ్బా దుక్కైతే మంచిగా ఉన్నది, కుంకుమలు అయింది. ఏం చేయాలి బిడ్డ ఈ దుక్కితో మామ ఎండాకాలంలో మస్తు తిప్పల పడ్డాడు. మంచిగా నాగాలు వేసి దున్నిచ్చి మళ్ళీ రొట్టు పెట్టేసి కొట్టించిండు మొన్న వాన పడ్డాక. అందుకే ఇంత పొసుగు ఉన్నది బిడ్డ. ఈ పొసులో పెడితే 4 రోజులు వాన వెనక అయినా ఏం కాదు, మంచిగా దక్కుతాయి గింజలు పెడతా అని మేము వెనక అయినా ఏం కదా అని ఉపాయం చేసినాం బిడ్డ. మంచి పని అత్తమ్మ. ఇట్లా దుక్కుంటే మంచిగా మొలుతాయి పత్తి గింజలు. ఒక్క వాన పడ్డది అనుకో సుక్కలలో కనబడతాయి. తిన్నావా అమ్మ? తిన్నా. ఉండాలి, పరివాదన ఉండద్దు. ఊకమ్మా నువ్వు ఊకే గిట్ల గులుగాకే మేము చేసేటోళ్ళం చేయకుంటుంటావానే. ఊరికే కూలీలు అంటే అత్తరానే ఎక్కడ పని లేదు కూసా ఆడ. ఏది నీ బుజ్జ అవ్వలేదు రంగ అవ్వలేదు, ఏదా బుజ్జ ఇంకో 4 పెడితే అవుతుంది కానీ గీ మందికి అవుతుంది అట. అదే బిడ్డ ఇంటికాడ తృప్తి పొందే నన్ను కూరలను బద్దలాడుకోవాలి అవ్వ చేయించుకోవాలి కానీ ఆడ నిలబడి పేరుస్తాను వాళ్ళని. యాళ్ళ అవుతుంది మున్మెల్లి రచ్చు. అబ్బో నేను అడుగుతానేమో రానంటే రానక్క పటేల్ కోపానికి అత్తడన్నావు, మాగచ్చినావు కదా పోరి. ఒప్పుకున్న మాట నిజమే గాని ఈ అత్తమ్మల కొడుకు బావ ఒక తీరుగా బతిమిలాడిండు. ఇవాళ కూరుకొచ్చునని చెప్పి టచ్చినిగా. అట్లనా? సర్ది కూడా తెచ్చుకోలే, ఆగమాగం వచ్చిన. సరే సరే వండి పట్టి బిడ్డ గింజలు పోతా. ఇక ఆ మును పట్ట చిన్నమ్మ పంట అది పట్టుకోపో. మంచిగా చెప్పుకో మరి పోతాయి గింజలు. మేము అడుగుతా రానన్నామని ఇక మేము చెప్పు వచ్చినాం. ఎప్పుడైతే అప్పుడే పెట్టుకున్నాడట. ఇక పట్టుకుందాం చెప్పు ఎప్పుడైతే అప్పుడే పెడదాం, ఇంటి మొక్కన పోదాం కానీ. ఓ బుజ్జి ఆ గింజలు చేతులు పట్టుకో, కొంగులేసుకుంటే పోతాయి. పిడికిట పట్టుకో, ఆ చేతులు పట్టుకో గట్ల. వాళ్ళు ఏం చేసినాడు కానీ అత్తమ్మ ఇంత మందికి గింజలు పెట్టవేనా గాని ఒక్కరు భూమి మంచి లేదు. ఇగో పెద్దలల్లా గింజలు పెడతా అంటే ఎల్ల పొట్టలన్నీ వలిగినాయి. అన్నం తింటా అంటే మంటలు మండుతున్నాయి. ఇది ఎంత మంచి ఉంది, కుంకుమలు ఉంది. ఓ బిడ్డ ఇగో మాకు కూడా రాలి. ఇగో మాదికి కూడా కుక్కు ఉన్నట్టున్నది బిడ్డ. మంచిగా గుచ్చుకుందాం అన్న ఒక్క కట్టె పుల్లలేదు. చిన్నవాపు 3 సార్లు రూట్ పెట్టి రేపించింది బిడ్డ. రేపైతే మాకు తప్పకుండా రాలి. ఎందుకంటే చిన్నవాపు రాత కాదు బిడ్డ మీ దగ్గరకు రావాలంటే. అందుకే నేను ఇప్పుడే చెప్తాను బిడ్డ. సరే ఈ మందంతరే పటేస్తంతి. రాండి అబ్బో. సరే కానీ బిడ్డ ఏందమ్మా దుక్కి దున్నలే వానలు పడతాని అట్లే ఉంచి 10 గింజలు పెడతలేరు ఏడు. పత్తేడ పెట్టాలత్తమ్మా, నీకు తెలియదా నీ కొడుకు గురించి? గింత చేతికి అత్తడా పొద్దుగా లేత తిరుగుడు సోపతులు పంచాయతీలు అనేది గాడికే అల్లవుతుంది. ఇక నేను ఈ మందిని పట్టుకొని ఎద్దు లేదు వ్యవసాయం లేదు అన్నట్టు ఈ మందిని పట్టుకొని గుంటకలేడ కొట్టియాలి, దౌరేడ కొట్టియాలి. ఆయనేమో చేతులు ఉండడు మన్ను ఉండడు. మీ ఆసంటలోకి ఇట్లనే బదాలు నచ్చుకుంటూ చేసుకుంటూ ఉంటా. వెనక ముందే ఇంత దసరా వరకు మొక్కజొన్న పేడెత్తా అని చూస్తాన్న. అవునా బిడ్డ? ఇగో కుమ్మరుల రాజేషు ఎకరం మళ్ళీ చేస్తాడు, మంచిగా చేస్తాడు బిడ్డ. దొడ్డుగా ఒడ్లు పోతాడు. ఇంకా పొలం మళ్ళీ చేయించుకుంటే ఏంది బిడ్డ, ఊకేం తిప్పల పడతావు? గంతే చిన్నమ్మా. నేను కూడా ఈ ఎండాకాలం వరకు బావిలో సైడ్ బోర్ లేపించుకొని దబ్బన నీళ్లు మంచిగా వెళ్ళేది ఉంటే ఆ 2 ఎకరాల పొలం ఎకరంకో మాడి లెక్క బిట్టు చేపిస్తా. సప్పుడే కానీ నేను ఆయనతో పొలం మాడి అచ్చు కట్టుకున్నాను అనుకో, ఒక్కసారి నాటేపించుకుంటా మీ అసలు టవలను బతిలాడుకొని ఒక్కసారి వరి కలిపించుకున్నాను అనుకో, కాతం ఇక రాముడు అటు రాకాసు ఇటు అన్నట్టు నాకు పని ఉడుతుంది. అవునక్క నీకు బావతోటి గోసన ఏం చేయాలి ఇంటాడు అనే బుజ్జి. నువ్వు చూసినా ఎప్పుడు చూసినా సుప్రభాతమే ఇంట్లో ఎప్పుడు రాజీనామా అట్లా మంది పనులు చేస్తే మనకే అవుతుంది బిడ్డ. ఎకరాల పంట పండించుకుంటే బొచ్చాడు వాటిని పండుతాయి. ఏం చేయాలి ఇంట్లో మగోళ్ళు ఇంటరా అత్తమ్మ అయినరు. ఆమె యుత్తుండు పని చేస్తలేరు ముచ్చట్లు పెడతారు అంటాడు. మళ్ళా చెప్ప పెట్టుకున్నాం వాళ్ళ పొద్దుగల పోదాం. బిడ్డ నువ్వు వచ్చింది నా ఏమైంది బిడ్డ? ఒక మనిషి తక్కువ అయితే ఇంత మళ్ళీ 4 తల్లాడు ఆగుతాయి అని నాకు మస్తు రందైంది బిడ్డ. ఏం చేయాలి అత్తమ్మ, బావ ఒక్క తిరిగా బతిమినాడు ఒక్కొల్ల అత్త అవుతుందని. అందుకే ఆ పట్టెలు కావద్దని చెప్పి సర్ది కూడా పట్టుకోకుండా వచ్చిన. సర్ది చల్లగా బుక్కడు పో బంగారం బిడ్డ. గంజి నుండి అన్నం మంచిగా చింతచిగురేసి పల్లీలు గోలిచ్చి చింతపండు వేసి టమాటాలు గోలిచ్చి మంచిగా నూరిన బిడ్డ. తింటే కమ్మగా ఉన్నది. తినింటికంటే ఎట్లా 10 గింజలు పెట్టబిడ్డ మామ తిడతాని మంచిగా బుక్కడు అంత తిన్న దవద ఉడుకుడికి వేసుకొని మంచిగా వచ్చిన బిడ్డ. నీకు గంజి నుండి అన్నం తెచ్చిన నీకు పెడతా బో బంగారం బిడ్డ. అవునత్తమ్మ చింత చిగురంటే అదికొచ్చింది. మా బాపమ్మ రొయ్యలేసి కూర వండుతుండే ఎంత మంచిగా ఉంటుండే. అప్పటి రోజులే వేరు, అప్పుడు కూరలే వేరు. ఓ బిడ్డ మా అత్త మస్తు నూరేసింత చిగురు పచ్చడి తెలుసా? ఇప్పుడు అట్లా మా అత్త లెక్క నూరినే పాప చిక్కడు వెనక మా అత్తకి ఇంత ఇయ్యాలరా తిని సంబరపడుతుంది. ఏత్తమ్మా ఆలుగాపోతే సరే కానీ బిడ్డ పొషిల్ని అయితే ఎత్తున్నాం గింజలు అవ్వ వాళ్ళ పొద్దులుగా వేసుకోవాలి. రాత్రికి ఆ భగవంతుని వానదేవుడు ఏం చెప్తాడో. ఇక చిన్నమ్మా అంటేనేమో అన్న అంటారు పొద్దుగాల నేను వచ్చేటప్పుడు ఓ బుజ్జి
ఇలాగ శంకర్ మామూళ్ళకు పత్తి గింజలు పెట్టబోతున్నాం. మనిషి దాటి మనిషి మనం చేయగలిసిన వాళ్ళం అందరం కలిసి పోయి తొందర గింజలు పెట్టేద్దాం రాయే బుజ్జి అత్తవానే మరి మనం అందరం ఒక ముఖనకే పోతున్నాం కదా అంటే ఓ రానక్క ఇలాగా పటేలు పిలిచిండు 2 రోజుల కిందటనే వాళ్ళు అవ్వచ్చి పైసలు మీద వేసిపోయింది ఆమె శాతగా నామే ఎట్టుంటుంది మాట పోదా అన్నది. అయితే ఓరాదే మరి ముందుగా అటే మాట ఇచ్చిన అన్నావు కదా మేము ఇటు పోయి పెట్టుకొస్తామని నేను అన్నా. సరే అక్క అన్నది. మరి ఇప్పుడు ఏమిటికి వచ్చిందవ్వా? ఓ బిడ్డ గట్టిని చేస్తుంది కదా తక్కువ పడదు అనుకుంటున్నావా? ఇగో మొన్న గుత్తకు నాటు పోదాం రా బిడ్డ మంచిగా ఎక్కువ వేయి పడతాయి చేయగలిగిన వాళ్ళ పోతే జబ్బు తీసుకొని రావచ్చు రావే అని నేనన్నా. అత్త అన్నది బిడ్డ ఆ లెక్కగా పెట్టింది. ఇగో వీడు వచ్చింది శీనోడు వచ్చి రా మాకు మంది దొరుకుతలేరు ఏం దొరుకుతలేరు అన్న వాళ్ళ కథ వచ్చింది బిడ్డ. అది సొంటి ఆడదు అనుకుంటాను బిడ్డు. ఓనాడు గట్టిన చిన్నమ్మ నేనున్నో మన కావ్య లేదా కింది పడకాడు ఆ పోరి సప్న అందరం కలిసి గుత్తనాట వేయదామని అనుకున్నాం. 9 మందిగా చేసినాం పోయినాం. అయ్యో వాళ్ళకు నేను అత్తలేను నేను ఊరికి పోతానా అన్నది. అయితే ఊరికే పోతుంది కావచ్చు ఏం ఆపత్తి ముచ్చటం అనుకొని మేము పోయినాం. వచ్చినాక పోలే ఇవాళ ఎందుకు తప్పించినవే రాలేదే అని నేను అడిగాను. ఓ అక్క మా అవ్వకు జ్వరం వచ్చింది మా అవ్వకు జ్వరం వస్తే చూసేందుకు పోయినా అన్నది. వచ్చి వీళ్ళ చేనులో జెండేసింది. ఏమిటి కావా వీళ్ళే పైసలు ఇస్తారా వాళ్ళు ఇస్తలేరా గిట్లా మోసం చేస్తే పద్ధతేనా? అవ్వ ఓ బిడ్డ మొన్న కావాల్సిన వాళ్ళకు నాటుపోదాం రా అన్న చిన్న కమల వాళ్ళకు మనిషికి వేయి పడితే రాయపోరాని అంటే అత్త అన్నది బిడ్డ ఆ లెక్కగా పెట్టింది. ఈయన తక్కువ ఇస్తాడా ఆయన ఏమన్నా ఎక్కువ ఇస్తాడా? అట్లా కాదు ఈ పొలగాడు రమ్మనంగానే చెప్పని అత్తంది చేనులో చూస్తుంది. వీళ్ళిద్దరికి ఏం లేనిది అట్లనే అత్తందా? ఓ అక్క ఇదేం చూసిళ్ళు రోజు బండి మీద తీసుకొస్తాడు తీసుకుపోతాడు. వీళ్ళ చేనులకు ఆమెను బండి మీద ఎక్కించుకొస్తాడు. ఇప్పుడు కూడా ఎక్కించుకొచ్చినట్టున్నాడు అక్కడ దింపినట్టు ఉన్నాడు. కాదు బిడ్డ మనతోటి అత్త ఎక్కువ వస్తాయా వాడేమన్నా అంతలో గవ్వే ఇస్తాడు ఎక్కువ ఇస్తాడా? ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన గవే పైసలు వాళ్ళు ఇచ్చిన గవే పైసలు ఈ పొలగాడు విలువంగానే ఎందుకు ఉరికత్తాంది అంటే దానికి ఆయనకి ఏం లేనిదే అత్తందా? ఏమో ఉన్నది బిడ్డ అందరూ కూడా అనుకుంటారు. అయ్యో ఇంకా ఈ ముచ్చట కాదు వీళ్ళకు గడ బాయి పొంట అప్పుడప్పుడు అత్తమ్మ మిరప చెట్లు మర్చిపోయిన బిడ్డ నేను టమాటా చెట్లు మిరప చెట్లు ఓ దాని ఇంట్లో దాని రెక్కల ఇంటికాడ పెట్టుకుంటది కథ సపడే పోతుంది. మరి వీళ్ళు కూడా దాన్ని ఏమన్నారు ఒక్కనాడు నా పెద్ద కొడుకే మా అమ్మ ఎగ్గిందంత కందికాయ దేవా అని అంటే గడ్డ పొంటున్న కందికాయ పట్టుకుని పోతా అంట మామ. ఓ పొల్లా ఏంది కైకిలికి వచ్చి గంత గంత కందికాయ పట్టుకుపోతారు మనిషికి గంత కొంట పోతే ఇక ఏం పడుతుంది అని గులిగిండు. అదే మరి అది చిన్న డబ్బుడు అంత పట్టుకొని వేయింది. చిన్న డబ్బుడు పట్టుకోపోతే దాన్ని ఒక్క మాట అనలే ఎందుకంటే వెనక ఆ పొలగాడు ఆయనకున్న దానికి ఏదో ఉంటేనేమే అది వాళ్ళకి వీళ్ళకి వస్తుంది అందరికి తప్పిస్తుంది ఇంత అంత ఆడిది కాదు. సర్ది తెచ్చుకోవాలంటే సర్దిని తెచ్చుకుంటే నీ అత్తే పట్టుకొచ్చే తినదా? మనమే దాంతో కూర్చుంటే ఏమను పాలు కూర్చున్నారా? అబ్బో అది కసుకున్నారా అరే అన్న పట్టే ఏందత్తమ్మా అలసిపోయిందా ఒడ్డు మీద కూర్చున్నారు? లేలి కాదు చిన్నమ్మ ధూప బాగా అవుతుంది మోటార్ నడతలేదా? నడతలేదు బాగా నీళ్ళు మంచిగా బిడ్డ మోటార్ బాగా నడుతుంది కానీ మంచిగా రాదు పోరాలు నల్లెడుతాను. అప్పుడు చెప్పిన మామయ్యకు ఎప్పుడు వచ్చినా గిట్నే చేస్తాడు నాకు. ఓ మామయ్య నీళ్ళు తీసుకురా. అట్లే బిడ్డ ముచ్చట పెడతాడు ఏమైనా ఏం చేయాలి ఎవరు కలిస్తే వాళ్ళతోనే అవన్నీ బాధ్యలేదు. చిన్నమ్మ మంచిగా దుక్కిలను అయితే పడుతున్నాయి పత్తి గింజలు రాత్రికి వానత్తనైతే సుక్కలలో మొలుతాయి కావచ్చు. నిజమే బిడ్డ మా బత్తాన్ని మంచిగా మొలుతాయి. ఇక రేపు మీకు వచ్చి పెట్టినాం అనుకో ఇగో పని అయిపోతుంది. ఎర్రడలు పడుతుంది వాన వచ్చేనా పొద్దుగానే పోదాం బిడ్డ ఎగబెట్టారు మరి. ఓ బిడ్డ మీ కడుపు చల్లకుండా మీరు వచ్చింది నయమైంది బిడ్డ. ఓ మామ కుక్క తిట్టినాను ఇవాళ అంతేనా? మామయ్య నీళ్ళు తెమ్మని రానదే జరా ఏమైనా వెళ్తారు పడితే అందరు ముచ్చట్లు పెడతాడు ఆయన ముచ్చట్లు. ఈ పోరాలు మోసత్తాందాగో దిక్కులే తిరిగి మనం వేద్దాం మంచిగా ఉంది తెంపకపోవాలి. పని తీరిందా అనే బుజ్జి? చిన్నమ్మ ఏడా ఇప్పుడే బోల్ దోమినా ఇక ఆకిలి ఉడితే తీరినట్టే తీరిందని ఇది. నేనేం చేసిన బిడ్డ ఇక మీరు అత్తలో రారని మళ్ళీ ఒకసారి చెప్దామని వచ్చిన. మరి ఎప్పుడు మనది రేపు పెట్టుడే కదా? అబ్బో రేపు తప్పకుండా పెట్టాలి. ఇక వానమ్మ బతుంది బిడ్డ లేకుంటే ఇక మోసం అవుతుంది. పెట్టుడే కానీ మరి ఇలా వచ్చిన మందికి అవుతుందా ఇంకా పిలుచుడేనా? ఇంకా మంది కావాలి బిడ్డ. ఇగో మేము 4 ఎకరాలు మునాగ పట్టినాం. మా సంతముది 3 ఎకరాలు అదో 4 ఎకరాలు 7 ఎకరాలు పెట్టన్నాయి. మరి 7 ఎకరాల కంటే ఇలా వచ్చిన మంది అయితే గారు పిలాల
పిలవాలి, ఇంకా 4-5 అయితే సరిపోతుంది బిడ్డ. మరి పిలిచినవా? ఏం చేయాలి బిడ్డ, చిన్నబాబు సంగతి మీకు తెలుసు కదా, అటు ఇటు నడిచేటోడు కాదే, అసలు కాళ్ళు రెక్కలు లేవా. ఇక నేను మీతోటి రావాలన్నా ఇటు మంది కోసం తిరగాలంటే నాకు కూడా శాతనైతే లేదు. ఓ మాట రాజనక్కతోటి నీతోటి చెప్పిపోదామని వచ్చిన. గీ మాత్రానికే గంత టెన్షన్ పడుతున్నావా చిన్నమ్మ? నేను డబ్బకాడి రామను స్వప్నం పిలుస్తా, ఇంకా ముగ్గురు అవసరం అయితే కూడా నేను పిలుచుకొస్తా. నువ్వు టెన్షన్ పడకు, ఏదైనా ఉంటే నాకు చెప్పు. నా అవ్వ కదనే బంగారం వచ్చంటి గుణం. సరే బిడ్డ. సరే, ఇంకా 2-3 దొరుకుతారేమో చూసి రాపు అట్లా. చూస్తా బిడ్డ. సరే అని బిడ్డ, నువ్వు నా బిడ్డ అసలు అని చెప్తానా? ఇగో నా మాట ఏడది బిడ్డ, ఏమైంది? ఇగో నా పానం దానిలాడి చెప్తాను. ఇగో బిడ్డ, మీ రాజుని ఏమంటుంది అనుకుంటాను? అబ్బో లేని అంటుంది కాదు బిడ్డ, ఎట్లా పడితే అట్లా అంటుంది నిన్ను. ఇక నా పానం అస్సలు ఆగుతలేదు బిడ్డ. ఎప్పుడు నీకు చెప్పాలి అనిపిస్తుంది నాకు. ఏమన్నా అంతగాను? ఓ బిడ్డ, ఇగో చిన్నమ్మ ఇగో అది నేను 10 గింజలు పెట్టేస్తావా అని అంటే, నేను రాను, ఒక పాటలలో పోతానా అన్నది. మళ్ళీ ఇప్పుడు ఇట్లా వచ్చింది సిగ్గులేనాడిది అంటాను బిడ్డ. అబ్బో ఇంటికి ఇట్లా అంటుంది ఇవన్నీ, నేను పరిశాన్ అయిన బిడ్డ. ఆయన ఎందుకు ఆ పొలం ఎందుకు అనాలని సప్పుడే కూకున్న, దాని ముంగట ఏమన్నా అంటే మళ్ళా అదో మాట నేనో మాట అని సప్పుడే కూకున్న బిడ్డ. ఓ బిడ్డ లేని అంటుంది. ఇంకా పొలగా నేను బండి మీద తీసుకొచ్చి దించినందుకు అంటాను కదా. ఇగో బండి మీద తీసుకొస్తాడు ఆయన అనుకున్న దానికి ఏమో ఉన్నది. అంత పెద్ద మాట ఉన్నదా చిన్నమ్మ? ఓ బిడ్డ బావాసంటాడు గానే కాదు. అయ్యో అత్తమ్మతోటి మర్యాద ఉందని నేను కొద్దిగా పాటలలో కావద్దని చెప్పి ఇలా వచ్చిన. మాత్రం దానికి గిన్ని మాటలు మాట్లాడిందా? ఓ బిడ్డ, ఓ ఇంకా నువ్వు అట కందికాయ తెచ్చుకుంటావాట, ఆ టమాటాలు తెచ్చుకుంటావాట, అరొక్కటి తెచ్చుకుంటే దాన్ని ఏమన్నాడు పుసుకుని నేను ఒక్కనాడు ఇంత కందికాయ నా కొడుకు అని తెంపుకుంటే చిన్నమ్మ, ఓ ఒక కందికాయ ఎందుకు తెంపుతాను అనుకుని పిచ్చుడు. అబ్బో నా గుడ్డందరూ ఏం నచ్చిన చిన్నమ్మ అని చెప్తాను బిడ్డ. అబ్బా ఆడికి ఇవన్నీ మాటలు మాట్లాడిందా? కాసినమ్మ నేను ఒకటి పెడతాను, ఒకటి ఇస్తారు. ఈమె పీసుకపోయారా, ఈమె ఏమి ఇకపై ఈమె కోళ్ళు ఇస్తారు చెప్పు. నావో ఇంట్లో నా మొగలేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ పంతా సాపి ఎత్తాడు. నీకు తెలుసు కదా చిన్నమ్మ, నా మొగడేసి ఉంటాడు. ఓ బిడ్డ నేను అన్న, నావో కడుపులో కత్తులు మీదికి బెల్లం లేక మంచిగా మాట్లాడుతుంది కదా చిన్నమ్మ, దాన్ని అడిగే తిరత్తి ఇప్పుడు నేను. ఓ బిడ్డ నన్ను బయట వేసేవి ఏదో, నా బిడ్డ నన్ను చెప్పిన బాగుంచనే ఏం లే. నీ పేరు ఎందుకు బయట ఎత్తా చిన్నమ్మ? నువ్వు నా మంచి కోరి చెప్పినావు, నీ పేరు చెప్పగాని దాన్ని అడగత్తి అంతే. అది బిడ్డ, ఇప్పుడు దాని మొగడు తాగి తాడుకుంటాడు. ఇగో నీకంటూ టైం వస్తుంది బిడ్డ, అప్పుడు అడుగుదు. ఇప్పుడు ఎందుకు తొందరపడతానావు? ఇప్పుడే తొందరపడద్దు అంతే అంటవా? నేను చెప్పినట్టు నువ్వు. సరే, దాన్ని ఎక్కడ వస్తాలో అక్కడ వచ్చుతా కానీ నేను. సరే నువ్వైతే మందిని పిలుచుకోపో. పిలుతా బిడ్డ. నువ్వు పాపసారి కొద్దిగా కమ్మగా ఎత్తావు, రేపు వేసుకరా. చేసుకొస్తా బిడ్డ, పెద్దగా రేపు వస్తుంది కదా. సరే గిన్నె తయారుగా బిడ్డ. సరే చిన్నమ్మ. మంచిగా కూర్చుంటే పాట పాడతారా? రాజరామ నువ్వు గారి కావాలని పిలిస్తే అయిపోవు కదా. ఏబా నువ్వు పిలుచుకోపో, నా కాళ్ళ రెక్కలు గుంజుతాయి. కాటరెక్కలు కూర్చుతానే నీకు? మరి ఆటో అన్నది పో. అరే గీడికి ఆటో ఏం పనికే? నేను ముందుగా పోయి ఇంజన్ వేసి కుండలో నీళ్ళు పడతా. వీళ్ళు కూలోళ్ళు అయితే కూలోళ్ళకైతే బాయికడి పోయి కుండలో నీళ్ళు పడతావా? అద్దు, బావిలో నీళ్ళు అద్దే అద్దు. నేను మంది అందరికి పనికి పోయి నేను ఫిల్టర్ నీళ్ళు అడుగుతా, ఫిల్టర్ నీళ్ళు తెత్తేనే తాగుతావు, నాకు పడే అన్నేనంట. నువ్వు మనకు నీళ్ళు పోతావా? అద్దు, నువ్వు ప్లాంట్ కాడికి పోయి ఫిల్టర్ నీళ్ళు పట్టుకొని రా. నీ అట్టి కూర్చుని నీ కళ్ళు ఓర్వే కదా, ఏదో ఒక పని చెప్పాలి కదా. ఊకే ఆ క్యారెట్ దెబ్బతే తప్ప ఆగు తెత్తగాని అంత అచ్చుదోలినవా? ఇంకున్నదంటే మరి ఇంకెప్పుడు తోలుతావు? మరి మంది అందరు వస్తారు, శంకర్ బాబాయ్కి వచ్చే మందిని అందరిని బతిలాడినా నేను. అరే పోయిండే శంకర్ గాడి, గిరిలో శంకర్ గాడి పోయిండు, ఆయన తచ్చు కూడా కొట్టినట్టు అయిపోయిందట. అంత అయిపోయింది, పో నువ్వు మందిని పిలిపోయే ఫస్ట్, నేను నీళ్ళు ఎత్తుకుంటా పో. ఇక రాదు ఆగు ఇష్టపడ చేసుకొని ఆగమాగం చెప్తావు. పని తక్కువ పాతలట ఎక్కువ, ఓ పని రేవు లేదు మన లేరు అని నడు. నేను వస్తానప్ప, ఈ క్యారెట్ నీళ్ళు పట్టుకొని వస్తాప. కూర్చుంటే కండ్లు ఒరవని ఒరవై కండ్లు. అందరిని ఆటో కాడికి రమ్మను, ఇంటికి పోయి ఎక్కించుకురా ఆటో. సరే సరే. ఓ రాజునావా రా రాజు బిడ్డ, పొద్దు పోతాంది. అత్తలో చిన్నమ్మా. ఇగో అబ్బో పెద్ద టిఫిన్ తెస్తాను కదా బిడ్డ. ఇలా దప్పుడ మసలు పెట్టినా, ఎక్కువ తక్కువ తెస్తానా. మంచి పని చేసిన బిడ్డ. నువ్వేం కూర వండినావు చిన్నమ్మా? ఏ టమాటా కూర వండిన బిడ్డ. ఏం కద్దా మావయ్య, ఏది నన్ను ఎప్పుడో పిలిచింది కాదు, రాళ్ళు రాళ్ళని అయితే గోరు గోరు పొందనేది, నన్నే కోసపుచ్చుకోవాటి ఇంటికాడ. ఓ ఆరికావా ఇంకా జాము అత్తం దాగి. ఓ శారదా
అయ్యో ఈయనే ఉన్నావా దాదా షర్ట్ షర్ట్ కనబడతలేవు పొద్దుగాల పోయి పొద్దుగాల అర్థం కదా ఇక మా కంటెనే గిట్ల చేస్తారు వర్షకు వచ్చింది ఇక మందిని పీకెత్తందా అబ్బా ఆడతావా రాలేదా ఓ బుజ్జి రావేమే సౌండ్ వస్తుంది కూర ఇట్లా అంటుంది అయింది రా రాజు బిడ్డ మా కంటెనే లేట్ చేస్తారు పోరగాళ్ళు రాదా ఏమైంది బిడ్డ కూసా కూర్చుంటది అట్లా రాప చిన్న మనం ఏం కావ్య అంటే అది అక్కడికి పోయిందట అన్నీ ఉన్నదట ఏడా ఏమో నేను ముందు పోతాను అన్నది మరి బాబాయ్ అనుకుంటాం కానీ ముంగట మురిపిస్తారు వెనక ఎక్కిరిస్తారు ఓలో నమ్మచ్చది లేదు ఏ రోజులే గట్లున్నాయి ఏం చేద్దాం పోనీ ఏ పొద్దు పోతుంది ఎదిగి బిడ్డ ఎవరన్నా ఏమన్నా అన్నారా అంతలో ఉన్నట్టుంటారు గట్లే బాబాయ్ నీకెందుకు అన్ని రారాదు ఓ సాంబే తాత అయితే కూలర్లు వచ్చింది మరి ఆడ అత్త ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు అందిస్తా అందుతావు కదా 15 నిమిషాలు రైట్ కానీ నాడు 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 10 కూలర్లు వచ్చాడు నిమిషాలు కూర్చున్నా అయితే అయితే బట్టలు మార్చుకుంటారు కానీ కానీ ఏం కదా రాజక్క అవుతుంది అయ్యాలమ్మ నాకు ఏం చేయాలత్తమ్మా మంది పాడగానికి ఇంత మోసం చేస్తారని నేను అనుకోలే అత్తన అన్నారు నిన్న పత్తి గింజలు పెట్టాక అందరూ రమ్మని బాతిలాడినా ఇంత అన్యాయం చేసి ఒక ఆవేసి నమ్మేమన్నా దొరికానా బిడ్డ నేను అత్తపా బండి మీద నువ్వెందుకు బాధపడతాను అన్నది దాని గింజలంటున్నావు గట్ల నా గింజలంటున్నావు గిట్లా అత్తన లేకుంటే లేదు ఇప్పుడు ఎవరు పోయిందో వాళ్ళకు ఆ పొట్టిపారు కూడా గట్టిన చేసింది ఇప్పుడు ఆయన అత్త తోలుతాడు నన్ను ఎంత గొప్పడతాడో ఏం కథో ఇంత మోస గురువులా అంతేలే చిన్నమ్మా ఇలా రేపు కాలమే గట్లున్నది మనసులో పెట్టుకొని మీది కూడా మాట్లాడతారు కొంపలు ముంచే మాటలే మాట్లాడతారు మళ్ళా ఏందే పోరి ఆటో ఎక్కినప్పటి సంధి అంతా ముఖం పెట్టినావు మార్చినావు ఏమైందే ఏను మళ్ళీ మాట్లాడకు కొంపలు ముంచే మాటలు మాట్లాడుకుంటూ ఏమైందా అని తిరగలిస్తున్నావు ఇంకా నా మొగనే నన్ను ఏం చేస్తా అనుకుంటున్నావు ఎన్ని రోజులు పెడతా అనుకుంటున్నావు ఈ అన్యాయం పాడువాడ నేనేమన్నా నిన్ను ఏమనలేవా నేనేమన్నా నువ్వేమనలేవా ఈ పచ్చనాకు మీద ప్రమాణం చేసి చెప్తావా చెల్లేని వార్తకు రాలేని జోలికి రాలే సాటికే ముచ్చట్లు పెట్టలేని అంటావా చెప్పంటావా ఇంకో వర్షక్క ఏం లేదు నిన్న పటేళ్ళకు పత్తి గింజలు పెడతాను ఒప్పుకొని కావ్యత్తమ్మలకు పోయినా అంత మాత్రాన అలా కొడుకు నాకేదో ఉందట అని ముచ్చట్లు పెడుతున్నట్టు ముగ్గురు నేను కూడా పోకపోదు నక్క ఆ బావ వచ్చి ఒక్కళ్ళు అయితే అవుతుంది బుజ్జి నువ్వు రా పిల్ల అని చెప్పి బతినిలాడితే నేను పోయిన పుసుక్కన ఇక లేట్ అవుతుంది చెప్పి బండి మీద ఎక్కొచ్చినందుకట ఆనేకు నాకట ఏదో ఉందట ఇవన్నీ ముచ్చట్లు పెడితే నా మొగ నువ్వు పెట్టి ఏం పడ చెప్పు ఇటువంటి మాటలేనా కొంపలుగులే మాటలు మరి నువ్వు ఓల సైడ్లో కోతలేవా నీ పని ఇడిచి పెట్టుకొని ఏమో నా మీద పడ్డావు నువ్వు మొన్న మైజ్ బండి మీద ఎక్కిపోతావు కదా నీ జోలికి వచ్చినా నీ వార్తకు వచ్చినా ఎక్కడ నీ జోలు తీసినా ఎందుకు నా మీద పడ్డావు నువ్వు గొల్లల మ్యాచ్ బండి మీద మాట్లాడతాను నేనేం చేయగా చూసినాను నేను అన్ననా నువ్వు చూసినావా నేను అన్నట్టు నువ్వు ఎవరితో మాట్లాడతావో మాట్లాడిపి ఇప్పుడు నేను ఎవరి దగ్గర చెప్పినా నీ పేరు తీసినా నీ ఊరు తీసినా నేను అన్నట్టు నీకు ఎవరు చెప్పిరో వాళ్ళన్నా ముందుకు తీసుకురా అరే నేను ఎందుకు తీసుకెళ్తా నువ్వు గ్యాక్ మీద ప్రమాణం చేయాలి అంతే అని అవా ఇప్పుడు నేను పవనం చేస్తా మరి ఇవరి దాకా నువ్వు అన్ని వెనక తీసుకుంటావా పవనం అన్నావు ఇగో మాట చేయండి తప్పుకొక మాట ఏదో అన్నట్టు నువ్వు బరాబరి నీతో నేను అన్నట్టు నీతో నచ్చి చెప్పిన ఆడిదేవతో మొగోడెవలో వాళ్ళని తీసుకొస్తే నీ బరాబరి నేను అనేది ఉంటే ఎట్లా అన్నా ఏందనేది చెప్తా ఆడిది చెప్పిందో మొగోడు చెప్పిండో అదంతా నీకు అనవసరం నువ్వు అన్నవా లేదా నువ్వు నా పిల్లలకు వాపుతావా నా మొగానికి వాపుతావా నువ్వు మహేష్ బండికి నువ్వు చూసినావా నీ మహేష్ బండికి నువ్వు చూసినావా ఎక్కడ మాట్లాడుతున్నావు నీకు చెప్పింది ఆడిదేవతి దాని జుట్టు కోస్తా నేను ఎందుకు మాట్లాడంగా పోయింది మేమే కదా ఓసినా మనం తీసినా మేము ముగ్గురు నిన్న షేన్ లెవెల్ ఉన్నావు నువ్వు కావ్య అత్తమ్మ ఆ నిగిత పోరి ఓ చిన్నమ్మ నేను గింతే కదా మనమే కదా ఉన్నది మరి మేమే కదా బయటికి పోయింది నేనైతే ఎప్పుడైనా దాని జోలు తీసినా మరి తీయలే కదా సరే నువ్వు ఎట్లా మాట్లాడతావు నీకే నువ్వు నోరు పెంచకు ఏ లెక్కల నువ్వు నా మీద నా మొగనికి నాకు వాపుతావా నా పిల్లలకు నాకు వాపుతావా ఈ 3 ముచ్చట్లు ఎట్లా అంటున్నావు అని చెప్పేసి అన్నావు కదా నీకు నువ్వే దొంగలు అంటే భుజాలు అనుకుంటున్నావు నేను కాదు అనుడు వినబడ్డదా నువ్వు ఆయన బండి ఎక్కతే నాకేంది ఆయన కారు ఎక్కతే నాకేంది నువ్వు రికాములో కూడా ఆయన షేర్లోకి పోతే నాకేంది ఇగో
ఏమంటారు కదా సామెత అది ఓ, మంచిగా నీ సామెత మంచిగానే వస్తుంది గిటు, నాకు ఎరికేనా నువ్వు అనలేవు కదా. మన నీళ్ళు నేను పోతా అన్నాను. కానీ మీరే నాకు ఇందుకు నీళ్లు తెస్తారు ఇరికే నాకు ఇది ఇరికే నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడకు. ఏ శిగో వర్షక్క నేను ఎవరితోనన్నానో వాళ్ళ నా ముఖం ముందుకు తీసుకురా లేదంటే నోరు మూసుకొని ఉండు అంతేగాని నువ్వు నా మీదకి వచ్చి మాట్లాడే అవసరం నోరు లేదు. మూసుకుని ఎందుకుంటావు? ఆ. నేను కింద పడి ఏ నోరు మూసుకుని ఎందుకుంటా అక్క? అంతగానం బాధ ఉండేది ఉంటే నా ఇంటికి వచ్చి అడుగు నువ్వు ఈ చేనులో ఏమిటికి మాట్లాడుతున్నావే ఇంటికి ఎప్పుడు రావాలి? ఇటు కూలికి రానే తినే ఎప్పుడు రావాలి ఇంటికి? రాత్రి నిద్ర పట్టలేదేమో తింటే నువ్వు బాగా రందితో ఉన్నావేమో మరి ఏ లెక్కలు అన్నావు అక్క మరి నువ్వు నా ఇంటికి వచ్చి మాట్లాడిపోయినావు ఏమిటికి నన్ను చేనులలో ఇవాళ అత్త కడుగుతానే ఊకున్నా నేను. ఏడుదా నువ్వు అడిగేది ఏడుదా నువ్వు అడిగేది నువ్వు ఎక్కతక్క మాటలు ఎక్కతక్క మాట్లాడకు. నేను నువ్వు పంచాయతీ పెట్టిస్తా. నేనేమో జోలికి పోలే, నేను వచ్చి పంచాయతీ మాట్లాడుకోలే. పెట్టిస్తా. నువ్వు ఎక్కతక్క మాట్లాడకు. పెట్టించుకోపా, ఎవరి నలుగురిని దగ్గర పిలిపిస్తా, పెడతావు? పంచాయతీ పెట్టించుకోపా, పెట్టిస్తా. నువ్వు ఎవరి దగ్గర చెప్పుకుంటావు చెప్పుకోపా భయపడుతున్నా మానే ఇంకా మాటలన్నీ మాట్లాడుకుంటే ఎక్కదక్క మాట్లాడుకుంటూ పోతుంది. గింజలు పెట్టినాక పోదు రాండి గింజలు పెడతారు ఇంకా గింజలు చేనులకు వచ్చిన మస్తు లొల్లి పెట్టుకుంటుంటాను ఇంకా పత్తి గింజలు పెడతారు నేను ఊరి పోవాలే పోతానా నాకు పనిది నీ అంజన పడవడం పోరు నీకెందుకు ఏం పని లేదానే ఇప్పుడు ఆ జోలిని తీసిన ఎప్పుడైనా మాట్లాడకపోదువా అరే గన్ని మాటలు నాకు ఎట్లా మనసు వచ్చిందమ్మా ఏ నీ పని ఏందని లెక్క నేను పోతున్నదని పిలిపిస్తా అయ్యాల గంతే. వాళ్ళు ఏంది వాళ్ళని కోలు పోతాళ్ళు వాళ్ళిద్దరు పెట్టుకుంటే మీరు కూడా పోవాడుతారు రాండ్లేవా రాండి ఏందే పొలగాలు ఒకలేని కోలు ఉరుకుతాను పాంగడిసిందే తేలిగుట్టిందే ఏ పావులేదు తెలియదు ఏవో ఒకరు కోలు మాట్లాడుకున్నారు కథమిగా లేచి ఉరుకుతాండ్లు లొల్లి పెట్టుకున్నారు ఒకళ్ళు కాదు అగో మన చేనులకు రాగానే లొల్లి ఎంత వీళ్ళకు ఇంటికాడ పని లేదట కానీ ఇక్కడికి వచ్చి లొల్లి పెట్టుకున్నారు పోతాండ్లు ఏం చేయాలి వీళ్ళ అత్తే వీళ్ళని అత్తగా ఉప్పులో నన్ను విలువ అంటే మనూరాలు మంచిగా వస్తారంటే ఇప్పుడు నీ ముఖం మీద దన్నట్టు అయింది మంచిగానే ఎత్తుకో ఇక నమ్మితే వాళ్ళు వస్తారని నేనేం చేయాలట వాళ్ళకి వాళ్ళు మోసం చేసిరు ఇప్పుడు వీళ్ళకి ఇట్లా చేయబట్టి ఇక బా ఎత్తుకో మంచిగానే ఉన్నది ఏం చేయాలి వీళ్ళ కండ్లు బండ సిమంటకి ఇంత మోసం చేసిర్రు మళ్ళీ మోసం చేసి మంచినీళ్ళే వాళ్ళకి ఇంకా వాటర్ ప్లాంట్ అయితే అన్నది బాయికాడి సరే అట ఇక నీకు సంద అయిందా ఇప్పుడే ఎంత లొల్లి పెడుతుంది ఇప్పుడు నా మీదకి దీనికి ఏం చేయాలి? ఆగు వీడియో తీసి స్టేటస్ పెడతా. ఇంకో అమ్మ ఇది పెడదాం. అట్లా కాదు నిఖిత నిన్న నువ్వు నేను మనమే పోయినాం ముగ్గురు నలుగురం కలిపి చేనులో నేను అన్న ముచ్చట నిన్నటికి ఏటికే దానికి ఎట్లా ఎరికైంది చెప్తా నువ్వని చెప్పాలి లేకపోతే రాజవచ్చినమ్మ అన్న చెప్పాలి ఇదైతే మంచి సూట్ అవుతుంది దానికి. అగో నాతోడు అక్క నేను చెప్పలేదంటున్నా మరి ఎవరు చెప్పిరు చిన్నమ్మ అయితే చెప్పేదేం కాదు మరి ఇప్పుడు మీరు కూడా నాతో ఎన్నోసార్లు ఆ కావ్య అత్తమ్మ గురించి మస్తు మాట్లాడిరు నేను గట్టే చెప్పినా ఏదో మనోళ్ళు కదా అని చెప్పి నేను మాట మాట్లాడినా పుస పోయి చెప్పుకుంటా మళ్ళీ నాకు తెలియదు అక్క నాతోడు నీతోడు అని అంటానవా చూసుకుందా బాగా లొల్లైంది నేను ఆడ పత్తి గింజలు పెట్టినట్టే పెట్టాను సపరేకి వెళ్ళొచ్చిన నేను వచ్చి తక్కువ టైం అవుతుందా 10 గంటలకు వచ్చిన సరే ఉండు ఎవరు చెప్పిందో ఏమో ఇవాళ రేపు ఎవరిని నమ్మచ్చేటట్లు ఏదో మనోదని చెప్పి మాట్లాడినందుకు ఆయన్ని కొంట పోయి పుస కూర్చున్నట్టు చెప్పిర్రు ఇప్పుడు మాకు అయ్యాలు పెట్టిర్రు నేను కూడా చెప్పుక తాగురు మీరు మాట్లాడినాయి అన్ని ఇదేమో స్టేటస్ పెట్టింది కదా ఇంకో అమ్మ నీకేదైనా ముచ్చట తెలిస్తే ఫస్ట్ అది నిజమా కాదని తెలుసుకొని మాట్లాడు లేకపోతే అన్ని మూసుకొని ఉండు అంతేగాని ఇంకొకళ్ళ జీవితం నాశనం చేయాలని చూసినావు అనుకో నీ జీవితం ఆ దేవుడు నాశనం చేస్తాడు ఫస్ట్ నీ ఈపు నువ్వు చూసుకో అంటే ఇప్పుడు అక్కడ లొల్లైంది కాబట్టి అది ఇట్లా స్టేటస్ పెట్టింది వీడియో తీసి నేను ఎందుకోకుండా నేను కూడా పెడతా స్టేటస్ అమ్మా చూసింది ఇంకోటి పెడతావు ఇప్పుడు రాసి పెడతా నాతోనే పెట్టుకుంటావా నాతోనే పెట్టుకుంటే ఎట్లుంటుందో చూపిస్తా ఈ స్టేటస్ దానికి కరెక్ట్ తాకుతుంది ఏం పెట్టింది డౌన్లోడ్ అవుతుంది ఆన్లైన్లో ఉందా ఇది
ఇవాళ రేపు మంది ఎట్లున్నారంటే మనతోనే ఉన్నట్టుండి మన ముచ్చట్లని తీసుకుపోయి మందికి చేరెత్తారు. అక్కడికేదో వాళ్ళు మంచోళ్ళు అన్నట్టు, నేనేదో చెడ్డదాన్ని అన్నట్టు. అయినా ఇనటోళ్ళకైనా ఉండాలి కదా, వాళ్ళేదో శుద్ధ పూసలు అన్నట్టు ఇంకా నీతి సూక్తులు మాట్లాడతారు, నీతి సూక్తులు. అంటే ఇది ఇప్పుడు నన్నే అన్నది, అదే నన్ను మీద నిందలు ఎత్తది, అదే నా మీదకి లొల్లి పెడుతుంది, మళ్ళీ అదే స్టేటస్లు పెడుతుంది. 2 hours later. ఇగో ఈ వీడియో చూడు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఎలా చేయాలి, ఇంత మంచి ముచ్చట చెప్తారు వ్యవసాయ శాఖలు. ఎవరన్నా ముచ్చట తింటారా? గదిని పట్టించుకుంటారు, పిండి బత్తాలు తీసుకురావాలి, మందులు కొట్టాలి, గదైతే తింటారు. సూక్తులు మాట్లాడతారు, నీతి సూక్తులు. గమ్మత్ పెడతారు స్టేటస్ వీళ్ళు. ఓ బాబాయ్ ఈ స్టేటస్ చూసినావానే? ఎవరిదిరా స్టేటస్ ఎక్కదిరా? హారికాక ఉన్న రాజనాక స్టేటస్ ఏం పెట్టిండ్రా? నీకు సరే ఇట్లా వస్తుంది. అంటే వాళ్ళిద్దరు ఏం చూస్తున్నారు నువ్వు? ఏమోగా చూస్తాండి వచ్చిన స్టేటస్లు. ఆహా, ఏమన్నది? మన దాంట్లో రాదా? చూడు, ఇగో రాజుని పెట్టింది ఫస్ట్. అయ్యో ఏ సప్పులే సర్లే కానీ అంటే మరి వస్తాను డౌన్లోడ్ అయితే. వాళ్ళకైనా ఉండాలి కదా, వాళ్ళేదో శుద్ధ పూసలు అన్నట్టు ఇంకా నీతి సూక్తులు మాట్లాడతారు, నీతి సూక్తులు. హారిక ఇంకో అమ్మ, నీకేదైనా ముచ్చట తెలిస్తే ఫస్ట్ అది నిజమా కాదని తెలుసుకొని మాట్లాడు. ఇలా గమ్మతున్నాయి ముచ్చట. ఉండు, ఆ. అంతేగాని ఇంకొకళ్ళ జీవితం నాశనం చేయాలని చూసినావు అనుకో, నీ జీవితం ఆ దేవుడు నాశనం చేస్తాడు. ఫస్ట్ నీ ఈపు నువ్వు చూసుకో, అర్థమైంది? కొడుకు ఇది ఎక్కడ పుట్టింది ఎరికేనా రాకి? ఇలా మాకు 10 గింజలు పెట్టాచిల్లు. నిన్న మీ గింజలు పెట్టిన కాడ ఏదో గిలగిల అయిందట. ఇక ఆడ లొల్లి పెట్టుకున్నారు, చిగలు పట్టుకున్నారు. కొత్త ఇంటికి వచ్చిల్లు. నా 10 గింజలు పెట్టలే, ఏం పెట్టలే. ఇక ఆ లొల్లిట్లా ముదురుతాందిరా. 10 గింజలు పెట్టుడు అయిపోలే, ఏడబెట్టిల్రా లొల్లి పెట్టుకున్నారు, ఇంటికి వచ్చిల్రా. అయ్యా అయ్యో అయ్యో ఇవాళ మీ శాల జరిగిన కథ అంతే. ఇదంతా అదే. ఇక అని అనుకున్నా, ఆడికి ఇదే కథ ఏదో దారి తీస్తుంది అనుకున్నా. నాకు తెలిసి ఈమెమ్మ కూడా మంచోడు కాదు, ఆయమ్మ కూడా మంచోడు కాదు. వాళ్ళు ఇద్దరు దేశాలు అనుకో, వీళ్ళిద్దరు ఈపులు సాపు చేస్తారు ఫస్ట్. అంతే. అయినా ఏంది ఇది, ఏం బుద్ధి స్టేటస్లు పెట్టుకున్నాడు? శంకర్ మామయ్యకును రత్నాకర్ బాబాయ్కి చెప్పాలా, వాళ్ళిద్దరిని పిలిపియాలా. ఎవరు చెప్తుంటారు ఈ కాలానా? వినరు. అసలు ఆగుతారా? బాబాయ్ నాకు పని ఉన్నాయి, పోతాను. సరేరా బాబాయ్ మీకోసం వెళ్ళినా, మీరే ఏడు ఉన్నారు. ఒక ముచ్చట చెప్తాను కచ్చిన. ఏంది? ఇగో మీ చేనులో సురైంది, మీ చేనులో లొల్లైంది. గదే ఇక మీకు తెలియని ముచ్చట ఏంది నీకు తెలుసా బాబాయ్? నీకు పిన్ని చెప్పిందచ్చు. రజనాక ఒక మాట నన్ను అన్నది. ఇగో శంకర్ మామయ్యలకు మాకు ఉన్న మర్యాద మీకు తెలిసిన ముచ్చట్ని. నేనట వీళ్ళకట పటేలకు పని ఎగ్గొట్టి వీళ్ళకట పనికి వచ్చిందట. అంత మాత్రాన వీళ్ళ కొడుకును నాకు ఏదో ఉందట మంది అందరికి చెప్తుంది. నా పరువేం కావాలా? నా మొగుడు నన్ను ఏమన్నాడా? నా పిల్లలు ఉన్నారు, నా ఇజ్జత్ ఎట్టుకోవాలా చెప్పు? అరే ఆగు బిడ్డ, తొందరపడకు, అడుగుతాం కానీ ఆగు. ఇప్పుడు గదాని కోసం ఈ స్టేటస్లు పెట్టుకొని వెళ్ళి పెట్టుకుంటా మీరు? ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటాను? 10 మంది పెద్ద మనుషులు పిలిపించి దాని జుట్టు వీకి పెట్టా, పంచది పెట్టిస్తా. నీకేమైనా తలకే ఉన్నదా? నువ్వు చేసే పని నీకేమైనా అర్థమవుతుందా? ఆమె సాటుకన్నా ముచ్చాడా? నువ్వు 10 మంది తీసుకుపోయి 10 మందిలో పడేస్తే నీ విలువేం కావాలి, నీ బతికేం కావాలి? కాదు మామ, నీకేమైనా అర్థమవుతుందా? నీ కొడుకుని అన్నది, నన్ను అన్నది, ఆ ఊరంతా వెళ్తే పరువు పోతుంది. అది నిజమే బిడ్డ, ఆమె అన్నది కావచ్చు, ఆమె సాటుకన్నది. నువ్వు 10 మంది పెద్ద వాళ్ళు తీసుకొచ్చి పంచాయతీ పెట్టి పడుతుంది. మళ్ళీ నీ భర్త తెలితే నీ భర్త ఏం చేయాలి నిన్ను? కాదు మామయ్య, నా భర్తకు ఇట్లా తెలిస్తే ఏం కాదు, సాటుకు తెలిస్తే నా పరిస్థితి ఏం చెప్పు? సాటుకు తెలిసిందనుకంటే ఇట్లా తెలిసింది ఏం కాదు. అరే పిచ్చిదాని నువ్వు. శంకరి ఆ రజని పిలు, సాటుకే కూడా కొడతాం. ఏమైనా చెప్పుకునే ముచ్చట్లా 10 మందిలో తెస్తే పరువు పోతుంది మీదే. ఏం ముచ్చని 10 మంది పిలుతా అంటావు నువ్వు? నేను రజని పిలుతావు? నీ భర్తకు తెలిసిందనుకో నేను నిర్గా మరగా చంపుతాడు. ఆమె భర్తకు తెలిసిన ఆమెను కొడతాడు. ఎందుకు అవి దెబ్బల పడే పనులు ఎందుకు చేసుకుంటారు మీరు? మళ్ళీ మంచి మాటలు మాట్లాడుతూ స్టేటస్ పెట్టింది. ఇక ఊకో, రమ్మాను. హలో రజని, చెప్పే ఎక్కడన్నావురా? ఎక్కడున్నా, ఇంటికన్నా ఉన్నా. ఈ మన రత్నాకరంలో యాప్ సెట్ కింది కదా, అందుకే మాట్లాడే పని అర్జెంట్ తొందర రైట్రా. నువ్వు ఇట్రా. ఒక్కదాన్నేనా? నువ్వు ఒక్కదాని రైట్రా, సరే తొందరరా మరి. వస్తాననే. మీరు చేసిన భాగవతం బాగానే ఉన్నాయి కదా. ఈ సిలికి గాలివాన అయినాక తెలుస్తుంది, సంవత్సరాలకు కూలిపోతా అంటే తెలుస్తుంది. నాకు ఒక మనిషి చెప్పింది బాబాయ్, నేను ఇట్లా అన్నాను, ఒక మనిషి చెప్పింది. ఆ మనిషిని ఎందుకు బయట వేయాలా, అందుకే అడుగుతాను వచ్చిన గంతే. సరే అడుగుతాను బిడ్డ కూడా అన్నా ప్రమాణం చేయదట కానీ మీది కొడుతుంది. మేము ఆమెను అడుగుతాం, నువ్వు అనవసరంగా గయ్యి అని ఉర్రకు. నేనేమర్రా? ఇది ఏం ముచ్చటా? ఇది అక్కలు ముక్కలు ముచ్చరా? మీరు అనవసరంగా నోరు పెద్ద చేసిన అనుకో మీ పరువే పోతుంది. అరే సరే బాబాయ్, నేను ఏం మాట్లాడా, ఏదున్నా మీరు మాట్లాడరు గంతే. అత్తన్న ఇక చిన్నబాబు ఏంది రమ్మన్నారు? మాట్లాడే ముచ్చట్నదవా, అందుకే రమ్మను. ఏంటిది? ఏంది శేషాంత్ చేసి మళ్ళీ ఏంటి అడుగుతా? ఏం చేసినా అంటే నీకు తెలియదు, నువ్వు చేసినా కదా. నేను చేసింది ఏందో చూపెట్టుర్రి. అంటే అగా తెలియదా నీకు? ఏంటి తెలిసేది? ఒకరిని బట్టి అడుగుతారేంది?
ఉంటా ఉంటావు కదా బరాబర్ అట్లే ఉండు. ఇగో నేను చెప్పేది బిడ్డ, నువ్వు రజని పిలిపియమన్నావు, నేను పిలిపించినావు, ఏంటి సంగతి చెప్పు. ఇక ఇంకో బాబాయ్ మామయ్య దాని ముంగటే చెప్తున్నా. రాయపోయి అన్నాం అనుకో, దాన్ని దీని అన్నాం అనుకో, చికెటికలు కొరిగిస్తా. ఎందుకనద్దు? నువ్వు నన్ను ఎట్లా అన్నావు? నువ్వేం చూసినావని అన్నావు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా అరే మాట్లాడా. నువ్వు నన్ను కాలిపోయి మాట్లాడలేదు. ఎందుకు పిలిస్తా? ఏమన్నానో నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి ప్రూఫ్ లేకుండా మాట్లాడకు. మేము మాట్లాడతాం కదా, ప్రూఫ్ కావాలా? రాయపోయా విను విను. రజని నేను చెప్పేది నుండి మీరు చెప్తే వినడం కోసం ఇక్కడ లేవు. మాకు తెలిసి ఏం చేయాలో, ప్రూఫ్ తీసుకొచ్చుకుంటామా, మాటలతో నమ్ముతామా, ఏం ఆగు. నీ చెప్పేది వినండి, మంచిగా మీరు ఇద్దరు వినండి, మాట్లాడకుండా సపరేట్ కావు. చెప్పరా చెప్పు, నువ్వు మంచిగా మాట్లాడుకోవచ్చు. ఇంకో బాబాయ్, ఈ మామయ్యకు మాకు మర్యాద ఉన్నది మీకు తెలుసు. నేను ఇప్పుడు ఇంతకు వచ్చినప్పుడు కూడా చెప్పిన. అవును, మర్యాద ఉన్నంత మాత్రాన ఇద్దరికి ఏదైనా ఆట కడతారా? అబ్బా ఇలా కొడుకు నాకట ఏదో ఉందట ముచ్చట్లు చెప్తుంది, ఇలా వాళ్ళు ముచ్చట్లు. మరి నేను అన్న ఆ ముచ్చట నేను గిట్లా అన్నా కదా, ఏ మనిషితోనన్నా అంటే నువ్వు అన్నవా? నేను ఇప్పుడు అన్నా అంటాంది. నువ్వు అన్నవా? నేను అన్నా అంటాంది. నీకేమైతుంది మళ్ళీ? నువ్వు ఒకటి అర్థం, నువ్వు దిక్కుపోతావు. ఇప్పుడు ఆమె నేను అన్నా అన్నది కదా, ఏ మనిషితో అన్న రూబడి అంటుంది. నాకు రూబడి అంతే కదా. నీకు ఆధారం లేకుండా మీరు పెద్ద మనిషి స్థానం చేస్తా చూడు, నా పరువు నష్టం కింద నేను మాట్లాడతానా? రజని రజని ఇప్పుడు నువ్వు పిలిపావు, నేను పిలిపించిన బిడ్డ, ఆమె చెప్పింది. నువ్వు ఆ మాట అన్నవా అనలేదా? నేను అన్నట్టు అయ్యేది ఉంటే దేనికంటే దానికి అన్నవా అనలేదా? మాకు చెప్పు. చెవులు వినబడతావా? ఆడిందా పార్రా పాస్వాన్ల దాసరా అన్నట్టు అన్నవా లేదా, అన్నవా లేదా, అన్ననా లేదా, ఆ ముచ్చట ఎవరితో అన్నాడు చూపెట్టమనంటే. నేను చెప్పేది ఒక మాట వింటున్నావా? నేను నీ ఉద్దేశం తెలుసుకుంటానా, నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటానా? డైరెక్ట్ ఆ మొహం పట్టుకొని గానీ నేను ఇంకెవరితోనన్నా గానీ ఈ ముచ్చటే అనలే. వెరీ గుడ్, నేను అన్న కావాల్సింది కాదు. ఇగో హారిక, మంచిగా చెప్పేది నువ్వు, మేమిద్దరం ఉన్నాం, ఆమెను అడిగినాం నువ్వు అన్నవా లేదా అంటే నేను డైరెక్ట్ కానీ ఇంకో వ్యక్తితో కానీ ఆ ముచ్చట అనలే అన్నది. మంచిగా చెప్పేది నువ్వు. నీకు ఈ విషయం ఎవరి ద్వారా తెలిసింది? ఆమె అన్నట్టు నీకెట్లా తెలిసింది? లేదు మామయ్య, ఆమె నమ్మి నాకు చెప్పింది. ఆమె పేరు నేను బయటకి ఎందుకు పెడతా? మరి బయట పెట్టండి నువ్వు, ఆమె పేరు ఎవరో బయటకు పెట్టండి, మాకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఎవరు ఎట్లా బయటపడాలి బిడ్డ? ఇప్పుడు ఎట్లా బయటపడాలి చెప్పు. అవన్నీ కాదు, నేను అడిగిన, నేను చేనులోనే అడిగిన, పచ్చ నాకు మీద ప్రమాణం చేయనన్నా, వెయ్యలేదు. ఎందుకు అన్నది కాబట్టి దేవుళ్ళ మీద ఒట్లెత్తే అబద్ధాలు నిజమైతే నిజం అబద్ధం అయిద్దా? ఇంకో మాట విను 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 నేను కూడా దాన్ని ఒప్పుకుంటలేను. ఎందుకంటే ఇది ఎక్కడ జరగలేదు. అది దేవుడు అనేది భయానికి సంబంధించింది. పోషమ్మ కూడా దొరుకుతావారంటే భయపడే వరకు ఉండాలి తప్ప బరిదగించి మన వాళ్ళకి పోవద్దు. గాడి వరకే ఉండాలి. మేము అది నమ్మము. నాకు మీద ప్రమాణాలకు ఏమన్నా మాకు సంబంధం లేదు. మీరు చెప్పేది మంచిగా నుల్లి గట్టిగా మాట్లాడే ముచ్చట కాదు. ఇదేందో ఒకరికొకరు అంటగట్టే ముచ్చట. ఇది మంచి ముచ్చట్లు కావు. ఎవరన్నా నింటే గలీజ్ ముచ్చట్లు ఇవి. ఏమన్నా మీకు తెలుగులు ఉన్నాయా? ఈ బయట మాట్లాడుకునే ముచ్చట్లేనా? ఏంది ఆయన మొగడికి ఈయన కలవాటి ఈయన మొగడు ఆయన కలవాటి, ఏం ముచ్చట్లు గలీజ్ ముచ్చట్లు. నీ మీద మన్నులు పోయా. అలే మళ్ళీ అది ఇది అని మాట్లాడుకోలే. గట్లే వీళ్ళు పత్తి గింజలు పెట్టచ్చు మా పొలం కాడికి. అచ్చిళ్ళు కథం గింజల కాడ అటు ఇటు లొల్లి పెట్టుకున్నారు. ఎవరు చక్కిన వాళ్ళ ఇంటి గురికి వచ్చి అట్లా పోను. అంతేనా? మాదో రంది ఉన్నదానంటే నన్ను రమ్మంటే మళ్ళీ నీ ఏ మనిషితోనన్నాడో ఆ మనిషిని తీసుకురా. చెప్పు ఎవరు చెప్పు. వినయ, సాక్ష్యం లేని పంచాయతీ దగ్గర బిడ్డ. సాక్ష్యం అనేది చాలా ముఖ్యం. మన ముంగట ఉండే మనిషి అన్నది. పేరు చెప్పరాదు. ఆ పేరు చెప్పడం నువ్వు భయపడతాను. ఎందుకు పంచాయతీ దెంపరా మీరు? మేము సాక్ష్యం లేని పంచాయతీ దెంపలేదు. ఎట్లా చెబుతుంది? సాక్ష్యం ఎట్లా చెప్తావు? నీ మాట ఎట్లా విను విను నీ మాటని ఎట్లా అమ్ముతా? నీ మాటని ఎట్లా అమ్ముతా? సాక్ష్యం ముఖ్యం. నువ్వు ఒక్కటి బిడ్డ, ఏమో అనలేదంటుంది, నువ్వు అన్నామంటాను. ఈ ముచ్చట మీ ఇద్దరు సందులో మొగలు వ్యక్తి ఉంటుంది. నీకు చెప్పినామని ఉంటుంది, ఈమె దగ్గర విన్నామని ఉంటుంది. ఆమె ఎవరో తెలిస్తే మేము పంచాయతీ అల్కగా తెంపగలుగుతాం. చిన్నమ్మని వీలు. ఈ పంచాయతీ కాడికి చిన్నమ్మ ఎందుకు బిడ్డ? నువ్వు వీలు చెప్తా. చిన్నమ్మని వీలునా? ఓ రాయమ్మా, ఇక రాయిగరా. ఇంకో తలకాయ నొప్పి చెప్తుంది. చెప్పు చిన్నమ్మ, ఆమె నా గురించి ఏమన్నది, ఎట్లా మాట్లాడింది చెప్పు. ఏం చెప్పాలి? నువ్వు అన్నది చెప్పు, నేను చెప్పు. ఆమె అన్నది చెప్పు. ఏమన్నది? ఆమెన్నది నన్ను చెప్పిన నీతోటి. ఏమన్నది? ఏమన్నా చెప్పు. అడుగుతాం కదా, నువ్వే అడుకోపో. నువ్వు ఏమన్నా చెప్పు. ఏమన్నా చెప్పు. ఆగు, నువ్వు ఆగు. ఏమన్నది? ఏమన్నది? వాళ్ళ మీ కొడుకాట దించుతాడు, తీసుకుపోతాడు
అని అన్నది. అంటే? భోగి మూడిళ్ళ నారిన్లు ఏమిటికి ఎత్తాను ఇట్లా అనలేదా? అన్నది అన్నట్టు చెప్పినా కానీ నేనా? అన్నా అయ్యో ఈ ముచ్చట నేనే అన్నా, నువ్వు గనక ఏం మాట్లాడలేదు అన్నట్టు నువ్వు నీ కొడుకుని పట్టుకొని పవనం చేయి, నీ బిడ్డని పట్టుకొని పవనం చేయి. చిన్నమ్మ ఇక రా అవతలి పోదాం రా అని లేని అని చెప్తాను. ఇంకా పోతే చెప్పిన కానీ ఒకటి చెప్పిన పోరికి అబ్బో ఓ నీ నోట్లే మన్ను పోయే కదా, నీ కన్ను మండ. ఎంత నల్లిగా నాతో వండుకుంటేనే మళ్ళీ పోయి అక్కడ ముచ్చట్లని చెప్పుకొచ్చినవా? ఇప్పుడు కాదు రజని, మీరు మాట్లాడడం కోసం ఇక్కడ మిమ్మల్ని విలువలే. ఇగో నువ్వు విను విను పూర్తిగా విను. ముచ్చట అనలేదే. అరే ఇప్పుడు ఆమె అన్నది కదయ్యా. ఇప్పుడు ఆమె వచ్చి ఆమె మంచి మాట అయి నన్ను లంఘం చేద్దామని చూస్తారు. అంటే ఇప్పుడు ఇంకో వాళ్ళు చెప్తే వాళ్ళు వీళ్ళు మంచి మాట ఏం లేదు, నీకు అట్లా అనలేదు. మరి ఎట్లా? నేను అసలు ఆ ముచ్చట అనలేదు. ఇంకా ఏమన్నావు నువ్వు? ఇంక ఇవేమన్నది తెలుసా? నువ్వేమన్నావు చెప్పు. నేనేమనలే, ఈమె అన్నది. ఏమన్నది? ఇగో మనం రమ్మంటే రాలేదు గాని గిట్లా వాళ్ళు రమ్మనగానే వచ్చింది. ఏమిటికి వచ్చిందా బిడ్డ అన్నాక నేను ఏమో మరి ఎప్పుడైనా అంతే, నేను మొన్న గుత్తనట్లే పోతే కూడా మాకు వాళ్ళకి తప్పించింది, వచ్చి వీళ్ళకి చిలకకి వచ్చింది. ఏమిటికి వస్తుందో ఏమిటికి పోతుందో తెలియదు అన్నాక, ఓ బిడ్డో నీకు ఇంకేమెరక ఇంకా తిరుపతి రెడ్డి పటేల్ వాళ్ళకు పోతున్నాం రా బిడ్డ. ఇంకా ఇంకా కావ్యత్తమ్మ గురించి ఏమన్నా దొరికేనా? కావ్యత్తమ్మ గురించి చెప్తానైతే నువ్వు ఊరి పెట్టుకొని చావాలే. ఒక్కొక్క మాట మాట్లాడితే ఇంకా అద్దు సంవత్సరాలే కూడిపోతాయి. అసలు మాటలు మాట్లాడింది. ఇప్పుడు ఎంగల అప్పలకి వచ్చిన ఆవిదని ఉక్తాంది. మీరు కాదు నా మీరు ఆగురు, మీరు అందరు ఆగురు. అసలు మీరు ఏమనుకుంటాను? ఏమనుకున్నావు? మీరు వేరే కాదు కానీ నేను మా బాగంటే పుట్టినా, మీరు మాట్లాడేది మీకు అని అర్థమవుతుంది కదా? అసలు మీకు తలకాయలు ఉన్నాయా? తలకాయలు మెదడు ఉన్నదా? మీరు ఏం చెప్తారు మీకు అని అర్థమవుతుందా? నేనేం మాట్లాడుతున్నా? లేకపోతే మీరు ఏం మాట్లాడిందో తలకాయలు మీకేమన్నా మంచిగా ఇగో ఆమె ఏమన్నదో విను. ఆమె నీతో ఏమన్నదో ఏమైందో దేవుడికి ఎరుక. నీ మనసులో పెట్టుకోవాలి, నీ దగ్గరనే ఉంచుకోవాలి. కానీ మళ్ళీ ఈ పోరికి ఎందుకు చెప్పినావు నువ్వు? అది పో నాగు రజని. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రాకడు ఉంటుంది, పోకడు ఉంటుంది, కష్టం ఉంటుంది, ఖాయం ఉంటుంది. ఒకరింటికి ఒకరు పోకుండా ఉంటారా, ఒకరింటికి ఒకరు రాకుండా ఉంటారా? అది పూర్తిగా దవాఖానకి ఎప్పుడు అవుతుంది కావచ్చు, ఊరికి ఎప్పుడు అవుతుంది కావచ్చు, దారిలో కలవచ్చు, నా కొడుకు బండి ఎక్కించుకొని వచ్చింది కావచ్చు. అయితే అంట కడతారా? ఇదేనా సంస్కారం? అంట కట్టిరు. నేను అటగా మహేష్ బండి మీద పోతాంటాను పూర్తిగా చూసింది. అది అంటే నన్ను తప్పనిపి ఏమో వెనకట శాస్త్రం చెప్పినట్టు 36 జుట్టు కలిసి కానీ 3 చీగలు కలిసి చెప్తారు. మీరు ముగ్గురే ఉన్నారు. అయినా నీకు బుద్ధి లేదా? పెళ్ళని పోయిన తర్వాత కానీ ఇక్కడ ముచ్చట అక్కడ ముచ్చట ఇక్కడ చెప్పలేదు. ఎప్పుడు ఒకరు బుద్ధి అందా నీకు? అవులేదానా? సంవత్సరాలు కూలిపోతాయి. ఎరికానా నీకు? ఈ ముచ్చట వాళ్ళ భర్తకు తెలితే ఏమవుతుందా? ఆయన కొట్టి అమ్మగారింటి వెళ్ళగొడతాడు. అయినా నీకు కూడా బుద్ధి ఉండాలి బిడ్డ. ఆయన తందుకు ఏం ముచ్చట్లు అనాలి, ఏం ముచ్చట్లు అనదు తెలుసుకొని మాట్లాడాలి. అయినా నువ్వు ఇంత దానికి కంపేర్ చేసుకొని 10 మందికి అయితే పోయే పరి ఇవ్వలే బిడ్డ. నీది కాదా? బుద్ధి ఉండద్దా నీకు? ఏమో ఏమన్నదని ఆమె స్టేటస్ పెట్టు, ఆమె ఈమె స్టేటస్ పెట్టుడు. మీరు పెట్టిన స్టేటస్లు మీరే చూసుకున్నారా? సపోజ్ నువ్వు ఆమెను ఉద్దేశించి పెట్టినావు, నువ్వు ఏమని ఉద్దేశించి పెట్టినావు. మీ స్టేటస్లు మీకు ఉన్నటువంటి లింక్ ఉన్నటువంటి అందరు చూస్తే మీ పరువేం కావాలి, మీ బతికేం కావాలి? అసలు మీరు ఏమైనా కొంచెం ఆలోచించారా? ఒక మాట పెట్టే ముందు, ఒక స్టేటస్ పెట్టే ముందు ఇది ఎంతమంది చూస్తారు, ఎవరెవరికి పోతుంది, ఏమనుకుంటారు నా గురించి? అసలు ఫస్ట్ నా గురించి ఏమనుకుంటారు? స్టేటస్ నేను పెడతాన్నా, ఏది పెట్టాలి? మంచిది పెట్టు, అక్కడికచ్చే పెట్టు, ఉపయోగపడేది పెట్టు. ఈ అచ్చిరాని పెట్టేందుకు మంచిగా చెప్పేయండి. తప్పు చేసినాడు ఎవడైతుంటాడో, తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా పర్లేదు, వాని పాపం వాని కర్మ. మనం వదిలిపెడితేనే భగవంతుడు మనకు మంచి ఆ బతుకునిస్తాడు. నీతి మన దగ్గర ఉంటది. వాడు తప్పు చేసిన మనం అనే హక్కు మనకు లేదు. నిన్ను అనవసరంగా ఆమె అనుకో, ఆమె ఆమెకే లేదు. ఆమె మీద నువ్వు అనవసరంగా పుట్టించిన అనుకో, నీకే అనుకోవాలి, ఊకోవాలి. ఇన్నావా? మళ్ళీ లొల్లి పెట్టుకుంటూ మళ్ళీ బజార్ ఖర్చులో చేసిల్లు అనుకో, మీ పరువుతో పాటు మా పరువు పోద్ది. నడువులు ఎవరింటి వాళ్ళు ఎవరి సందర్భాలు నీళ్ళు మళ్ళీ ఒకరి తోలికి వాళ్ళు వెళ్ళి అనుకో, రాయమ్మా నువ్వు ఇంకో కడ కనిపించినావు అనుకో, నీ పనులు రాలిపోతాయి.